నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఆంధ్ర బ్రాండ్ ఇంకా చెప్పాలంటే గిరిజన బ్రాండ్ ఇంటర్నేషనల్ మార్క్గా మారిపోబోతోంది. అరకుకి సంబంధించి అరకు కాఫీ ఇప్పుడు ఇది మోస్ట్ పాపులర్ బ్రాండ్ కింద మార్చేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఏకంగా దేశ పార్లమెంట్లోనే దీనికి సంబంధించి ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. టాటా కంపెనీతో చర్చలు జరుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక MOU కుదుర్చుకునేటువంటి దిశగా అరకు కాఫీ బ్రాండ్ని రీబ్రాండింగ్ చేసేటువంటి ప్రాసెస్ని చేపట్టబోతున్నారు. అరకు కాఫీ గురించి అందరికీ తెలిసిందే. ఇది గతంలో కూడా అంటే 2014-19 మధ్య కూడా ఏపీ సర్కార్ దీన్ని ఒక స్పెషల్ ప్రోడక్ట్గా కాఫీని ఇష్టపడేటువంటి కాఫీ ప్రియులకి ఇది ఒక అరుదైనటువంటి రుచిని ఆస్వాదనని అందించేటువంటి ప్రోడక్ట్గా తయారు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే గిరిజన ఉత్పత్తుల్ని గిరిజన కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. అయితే గత 5 ఏళ్లలో దీని ఆనుపానులు కానీ ఆచూకీ కానీ పెద్దగా తెలియలేదు. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి అఫీషియల్ బ్రాండ్గా దీన్ని ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే టాటా గ్రూప్తో చర్చలు జరుగుతున్నాయి. రీబ్రాండింగ్ చేసేటువంటి ప్రాసెస్ అరకు కాఫీ రీబ్రాండింగ్ ప్రాసెస్ని టాటా గ్రూప్ చేపట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే మరోవైపు నుంచి చూస్తే కనుక అరకు కాఫీకి ఉత్తేజం నింపేటువంటి మరొకటి స్టార్ బక్స్తో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసుకోబోతుంది. ఇక్కడ దొరికేటువంటి అరుదైనటువంటి ఈ కాఫీ గింజల ఉత్పత్తి అంశాన్ని ఇక్కడ దేశీయంగా వాళ్ళ స్టైల్ అంటే స్టార్ బక్స్కి కావాల్సినటువంటి కాఫీ ప్రోడక్ట్స్ సప్లై చేసే విధంగా విశాఖ జిల్లా అటవీ క్షేత్రాలని అక్కడ కాఫీ పండేటువంటి భూముల్ని ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి కార్పొరేట్ బ్రాండింగ్ జరుగుతూ ఆంధ్రప్రదేశ్లో అరకు బ్రాండ్ని ఇంటర్నేషనల్ బ్రాండ్గా మలిచేటువంటి ప్రయత్నం. రెండవది స్టార్ బక్స్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థని ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్టివిటీ అంటే అగ్రికల్చరల్ క్రాపింగ్ చేసే విధంగా కాఫీ గింజల పెంపుకి సంబంధించి వాటి సాగుకి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కనుక అన్నీ కలిసి వస్తే అరకు కాఫీ తరహాలోనే స్టార్ బక్స్కి కూడా సప్లై చేసేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 2,58,000 ఎకరాల్లో కాఫీ సాగుని స్టార్ బక్స్ కోసం పెద్ద ఎత్తున చేపట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2,58,000 ఎకరాల్లో ఈ సాగు చేసేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇది కనుక రియాలిటీలోకి కనుక వస్తే ఆల్మోస్ట్ 2.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కాఫీ తోటల పెంపకానికి సంబంధించి 2.5 లక్షల మందికి ఈ ప్రాంతంలో ఉపాధి మార్గం దొరికేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇటు అరకు కాఫీ రీబ్రాండింగ్ చేయడం, మరోవైపు నుంచి కాఫీ పంటలు కాఫీ సాగుని ఆంధ్రప్రదేశ్లో విశాఖ మన్యం ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయడం. దీంతో గిరిజన ప్రాంతాలకి వెనుకబడినటువంటి ప్రాంతాలకి పెద్ద ఎత్తున ఉపాధి మార్గం లభిస్తుందని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఈ 2 ఒప్పందాలపైన అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.